ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖ కలెక్టరేట్ ప్రాంగణం ఫిర్యాదుదారులతో కిక్కిరిసిపోయింది. ఈ మేరకు విశాఖలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ తమకు వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ కు తమ గోడును విన్నవించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్స్ పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రధానంగా విశాఖ జిల్లాలో గత 5 నెలలుగా తమకు వేతనాలు చెల్లించలేదని, ఎన్నిసార్లు డీవీఈఓ బి రాధాకు విన్నవించుకున్నా కనీసం స్పందించలేదని వాపోయారు. ఈ విషయమై తక్షణమే కలెక్టర్ స్పందించి వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. మేము వైజాగ్ మల్కాపురం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నాము. మా యొక్క కష్టాన్ని ఎప్పటి నుంచో కలెక్టర్ గారికి విన్నవించుకుందాము అనుకుంటున్నాము. కానీ ఏదో ఒక రోజు మా బతుకుల్లో వెలుగు నింపుతారేమో అన్న ఆశతో ఇప్పటి వరకు ఎదురు చూసాం సార్. మాకేంటంటే అప్పట్లోని కాంట్రాక్ట్ లెక్చరర్స్ అనేది సార్, మీకు ముందుగా అంటే మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మాకేంటంటే మా సమస్యను పై వరకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతోనే మేము మనసు ఇప్పి చెప్పాలని అనుకుంటున్నాం సార్. 2012లోని కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది రద్దు చేశారు సార్. అప్పట్లో కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకునేవాళ్ళు. తీసుకున్న తర్వాత రద్దు అయిన తర్వాత 2013 నుంచి కొన్ని డిస్ట్రిక్ట్ లో ఒక 5-6 కాలేజీల లెక్కని నాన్ శాంక్షన్ కాలేజీలు గవర్నమెంట్ వారు స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేశారు సార్. ఆ గెస్ట్ లెక్చరర్స్ అనేది 2013లో ఒక జీవోని పాస్ చేశారు. అప్పటి నుంచి గెస్ట్ ని తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ ఒక 8 months 9 months తీసుకొని వాళ్ళకి శాలరీస్ అనేవి ఇస్తూ ఉండేవారు. అప్పట్లో ఏంటంటే శాంక్షన్ కాలేజ్ నాన్ శాంక్షన్ కాలేజ్ లో కొన్ని బడ్జెట్ ఉండే సార్. ఆ బడ్జెట్ నుంచి కొంతవరకు రిలీజ్ చేసేవారు. కరోనా వచ్చిన టైంలో ఏం చేశారంటే 2021-2020లోని కూడా మాకు శాలరీస్ ఇవ్వలేదు సార్. తర్వాత 2021లో కూడా శాలరీస్ ఇవ్వలేదు. కానీ ఏంటంటే అప్పుడు మాకు గౌరవ భృతి కింద 10,000 రూపాయలు ప్రకటించారండి 2014లోని. ఆ 2014 నుంచి ఇప్పుడు 25 వరకు కూడా ఆ గౌరవ భృతి అనేది మాకు ఆ 10,000 ఉంది. ప్రతి ఒక్కళ్ళు సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ కాంట్రాక్ట్ కి, ఎంటీఎస్ కి అందరికీ శాలరీస్ అయితే పెంచుతున్నారు. కానీ మా గెస్ట్లకు మాత్రం ఎటువంటి శాలరీస్ పెరుగుదల అనేది లేదు సార్. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా మేము అదే జీతానికి పనిచేస్తున్నాము. అవి కూడా మేము పిల్లలతో ఉన్నాం సార్. సకాలంలో మాకు అవి విడుదల అనేది కావడం లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇదే విషయాన్ని మేము కమిషనర్ మేడం గారికి తెలియజేయడం జరిగింది. ఆ మేడం గారు ఏంటంటే కొంత బడ్జెట్ రిలీజ్ చేసి పండగకి ఏదో వీళ్ళు బిల్లులు పెట్టండి అని కొంతవరకు శాంక్షన్ చేశారని విషయం మాకు తెలిసింది సార్. ఆ అమౌంట్ వైజాగ్ అంటే ఏపీ మొత్తం మీద కూడా ప్రతి ఒక్క జిల్లాలోని కూడా శాలరీస్ 5 ఏళ్ళు శాలరీస్ ఒకేసారి పెట్టి అందరూ కూడా భోగి రోజు అందరికి క్రెడిట్ అయ్యేటట్టుగా చేశారు. కానీ మేము వైజాగ్ జిల్లాలో పనిచేస్తున్న గెస్ట్లు మాత్రం మేము వర్క్ చేయలేదు అనుకుంటున్నారు డివిఓ మేడం గారు, లేకపోతే మేము కాలేజీలకు వెళ్ళలేదు అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. ఈ 5 ఏళ్ళ జీతాలు కూడా మాకు అసలు క్రెడిట్ అవ్వలేదు, 1 రూపాయి కూడా. ఈ రోజుకి మేము పండుగని పిల్లలతో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా మాకు అర్థం కాలేదు సార్. చాలా ఇబ్బందులు పడుతూ ఆ విషయాన్ని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుందామని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం సార్.